ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. 90వ కీర్తన 2వ వచనం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. మోషే గారు తన ప్రార్థనలో దేవుని యొక్క ఉనికిని ప్రస్తుతిస్తున్నారు. నీవే సృష్టికర్తవు, సృష్టికి ముందు నీవున్నావు అని, సృష్టి గతించిపోయిన తర్వాత కూడా నీవు ఉంటావు అని. కానీ నేటి మనిషి దేవుడే లేడు అని అంటున్నారు. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నేను దేవుని స్వరూపంలో దేవుని చేత సృష్టింపబడ్డాను, నేను దేవుని కుమారుడను కుమార్తెను అని చెప్పుకోవడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు, ఇష్టపడడం లేదు. సృష్టికర్త ఉనికినే ప్రశ్నిస్తున్నారు. సృష్టికర్తను మరచి సృష్టినే పూజించే స్థాయికి మనిషి దిగజారాడు. భూమిని లోకమును పుట్టించినది ఆయనే. ఈ సృష్టిలో నీకొక ప్రత్యేకత ఉంది. అందుకే సృష్టినంతా నీ కోసం సృష్టించి తర్వాత ఆయన నిన్ను సృజించారు. నీవు ఈ లోకంలో ప్రవేశించావు అనంటే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో నీవున్నావని జ్ఞాపకం ఉంచుకోవాలి. దైవజనుడైనటువంటి మోషే గారు చెప్తున్నట్లుగా యుగ యుగాలకు ఆయనే దేవుడు. ఆయన కాదని నీవేమీ చేయలేవు. ఒకవేళ ఏదైనా చేసినా గమ్యం మాత్రం బహుభయంకరంగా ఉంటుంది. సిలువను కాదని కాలదన్నే స్వేచ్ఛ నీకుంది, కానీ మహాధవళ సింహాసనపు తీర్పును కాదనే అవకాశం మాత్రం నీకు లేనే లేదు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములకు ఆయనే దేవుడు. ప్రియా స్నేహితుడా, వాక్యముంటినటువంటి ప్రియ దేవుని బిడ్డ, సమయముండగానే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని దేవుని పాదాల చెంత చేరు. నీ జీవితం ధన్యమవుతుంది. నువ్వు దేవుని బిడ్డవవుతావు. ఆ రీతిగా దేవుడు నిన్ను సిద్ధపరచునుగాక. ఆమెన్. వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగలేసు ప్రభువా, శ్రేష్టమైన మరి ఒక దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. దిన అవసరతలు అక్కర్లు తీర్చండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నీ కృపాక్షేమాలు వారికి తోడుగా ఉంచండి. మా దేశాన్ని రక్షించండి తండ్రి. వారు నీతి న్యాయములతో పరిపాలించుటకు సహాయం చేయండి. అదేవిధంగా దూరదేశంలో ఉండి వాక్యమును విని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. నీ కృపాక్షేమాలు వారికి దయచేయండి. ఆయుర ఆరోగ్యాలు ప్రతి బిడ్డకు ఆయుష్ దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ భయంకరమైన దినాలలో నీ కృపలో మమ్మల్ని నింపి ప్రభా, సృష్టికర్తవైన దేవా, నిన్ను నమ్ముతూ నిన్ను ప్రార్థిస్తూ ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమెన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.